Good morning. చెక్ అందరికీ వందనాలు. Okay, let's look at just couple of verses from the Bible. దేవుని ఒక వాక్యం నుండి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. Turn to Psalm 62 and verse 5. కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. Psalm 62:5. కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనము. My soul, wait thou only upon God, for my expectation is from him. నా ప్రాణమా దేవుడిని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. We'll just look at one more verse. ఇంకో వాక్యాన్ని మనం చూద్దాం. That's in Matthew chapter 4 verse 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. Matthew 4:4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. Okay, if you're there, then I'll read it for you. But he answered, that's Jesus answered and said, it is written, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలనే మాత్రమే కాదు గాని దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Let's pray. Father, we ask you to speak to our hearts through your word and through this portion in Jesus' name. Amen. So, what comes to your mind when you hear the word expectation? అంటే ఒక ఆశ, ఎవరి నుండి ఏదైనా ఆశించడం అనే ఒక పదాన్ని వింటే మనకు మనసులో ఏ ఆలోచనలు వస్తుంటాయి? In the Telugu Bible, if you were paying attention, the word nirikshana has been used. తెలుగు బైబిల్లో ఇప్పటిదాకా మనం చదివిన అట్లు నిరీక్షణ అనే ఒక మాట వాడబడింది. So you expect something from people. అంటే ప్రజల నుండి మనం ఏదో మనకు కోరికలు ఉంటాయి. I'll give you a simple example. When you go to a function, you expect there will be dinner or lunch served. అంటే ఉదాహరణకు మనం ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే కనుక అక్కడ ఆ కార్యక్రమం తర్వాత ఖచ్చితంగా భోజనాలు ఏర్పాట్లు ఉంటాయని మనకు నమ్మకం ఉంటుంది. If that expectation is not fulfilled, you will be disappointed. మనం ఆ ఒక నమ్మకం కానీ ఆ ఒక ఎదురు చూస్తున్న ఆ ఆశ కానీ నెరవేరకపోతే మనము నిరాశ చెందుతూ ఉంటాం. I think you like that example. ఆ ఒక ఉదాహరణ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. Okay, now let's look at the biblical meaning of the word expectation. కానీ ఏదైనా కోరిక కలిగి ఉండడం లేకపోతే ఆశ కలిగి ఉండడం అనే దానికి దేవుడు వాక్యం ఇచ్చే అర్థం ఏందో మనం చూద్దాం. So I'll read it for you because I didn't want to miss the meaning. నేను ఆ ఒక అర్థాన్ని తప్పించుకోవడం కాదు కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. The act of expecting or looking forward to a future event with at least some reason to believe that the event will happen. అంటే దానికి అర్థం ఏంటంటే భవిష్యత్తులో జరిగే ఏదో ఒక కార్యక్రమం కానీ ఏదో ఒక క్రియ కానీ తప్పకుండా జరుగుతుందనే ఒక చిన్న ఆశతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. And that kind of expectation, God is telling you, you expect that kind of expectation only from me, not from anybody else. ఇలాంటి కోరిక కానీ లేకపోతే ఇలాంటి ఆశ కానీ నువ్వు నా మీదనే ఉంచాలని, నా వద్దనే ఉంచాలని దేవుడు చెప్తున్నాడు. మీరు వేరే వాటిలో మీ యొక్క ఆశను కోరికను ఉంచకూడదని చెప్తున్నారు. When you come to church, మనం ఎప్పుడైతే సంఘానికి వస్తూ ఉంటామో where or who is your expectation from? ఎవరి నుండి మనం కోరిక కలిగి ఉన్నామో లేకపోతే ఆశలు కలిగి ఉన్నాం లేకపోతే ఎవరి గురించి మనం ఆశిస్తూ ఉన్నాం? Answers please. మీరు జవాబులు ఇవ్వాలని కోరుతున్నాను. I repeat the question. When we come to church, సంఘానికి వచ్చినప్పుడు who or where do you have your expectation from? ఎవరి నుండి లేకపోతే ఎక్కడి నుండి మన ఒక ఆశ అనేటువంటిది వస్తున్నాయి లేకపోతే మనం పెడుతున్నాం? Okay, because I gave you the answer already in the first verse. ముందుగానే నేను మీకు జవాబు ఇచ్చాను, అది దేవుడి నుండి అయినది. But in reality, does it really happen? కానీ నిజంగా ఆ సందర్భం వచ్చినప్పుడు అది ఎలా జరుగుతుందా? I expect the pastor to ensure that he is, at his best when I come to church, when he's preaching the message. ఆయన పాస్టర్ గారు ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడో, నేను ఎప్పుడైతే సంఘానికి వస్తున్నానో ఆయననే బోధించాలని నేను కోరిక కలిగి ఉన్నాను. Maybe my wife is expecting me to be really nice and not to shout at her when I'm coming to church. That's the expectation. లేకపోతే నా భార్య కూడా ఉండొచ్చు, ఆమె మీద అరవడం కానీ అలాంటివి చేయకుండా ఆమెతో చాలా ప్రేమగా ప్రవర్తించాలని ఆమె కోరుకుంటుందేమో. I expect the worship team and people who are sharing introduction or testimonies to be spotless, no mistakes.
ఆరాధన బృందం కానీ లేకపోతే ఇక్కడ వచ్చి ముందుగా ప్రచారం చేసేవారు కానీ కూడా ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ సక్రమంగా చేయాలని నేను కోరిక కలిగి ఉంటాను. Do you agree with me? Am I making sense? నేను నిజంగా ఈ మాటలు అవునా కాదా, సరిగా ఇది జరుగుతూ ఉంటాయి. When we come to church, we expect these things. Yes, no? మనము సంఘానికి వచ్చినప్పుడు ఇటువంటి వాటిని మనం కోరుకుంటాం లేకపోతే ఆశిస్తూ ఉంటాం. Now let's look at when we have expectations from people, what happens? ఇప్పుడు మనం చూద్దాం, ఎప్పుడైతే ప్రజల నుండి మనం కోరికలు కానీ లేకపోతే ఆశలు కలిగి ఉంటామో అప్పుడు మనకు ఏం జరుగుతుంటుంది. So there's a difference. I know I need to have expectation from God, but in reality when I come to church, my expectation is from somebody else. నాకు తెలుసు నా కోరికలు కానీ నా ఆశ కానీ నేను దేవుడి వద్ద కలిగి ఉండాలి, అయినప్పటికీ కూడా సంఘానికి వచ్చినప్పుడు లేకపోతే వేరే విషయాల్లో నేను ప్రజల నుండి ఆ కోరికలను ఆశను కలిగి ఉన్నాను. Why did God say that expect things only from me? ఎందుకు నా నుండే అన్నిటినీ ఆశించమని దేవుడు మనతో చెప్పి ఉన్నారు. Throughout the Old Testament we see they were looking forward to an expectation to be fulfilled from God, and that is the promise of the Messiah, that God will send the Messiah. మనము పాత నిబంధనలో చూసినట్లయితే రక్షకుడు మీ కొరకు ఒక మెస్సయ్య పుడతాడని వస్తాడని ఒక వాగ్దానము దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ఎప్పుడు నెరవేరుతుందా అని ఒక ఆశతో వాళ్ళు చూస్తున్నారు. Only he can fulfill that expectation. ఆ ఆశను దేవుడి వద్ద నుండే వాళ్ళు కోరుతున్నారు, ఎందుకంటే కేవలం దేవుడు మాత్రమే ఆ ఆశని పూరించగలరు. In our experiential life now, in our walk with God now, God expects us to have an expectation only from him. ఈరోజు ఈ మధ్య కాలంలో కూడా మనము దేవుడితో కలిగి ఉన్న నడవడిలో కానీ అనుదిన జీవితంలో కానీ మన కోరికలు ఆశలు కూడా ఆయన ద్వారా ఉండాలని ఆయన కోరుచున్నారు. Let's see, when I come to church and when my expectation is not from God, what will happen? ఒకవేళ నేను సంఘానికి వస్తున్నాను, నా ఒక కోరిక కానీ ఆశ కానీ దేవుడి వద్ద నుండి లేకపోతే ఆయన మీద లేకపోతే మనకేం జరుగుతుంటుంది? I expect the pastor to perform. అప్పుడు పాస్టర్ గారు నా కొరకు ఏదో చేయాలనే ఒక ఆశ నాలో మిగిలిపోతుంది. Because I'm expecting things from him. ఎందుకంటే ఆయన నుండి ఆ వ్యక్తి నుండే నేను కోరికలు ఆశలు కలిగి ఉన్నాను. I expect the worship team to perform better. నేను ఆరాధన బృందం వాళ్ళ ఒక ఏదైతే బాధ్యత ఉందో అది సరిగా నిర్వహించాలని నేను ఆశపడుతున్నాను. I expect people sharing an introduction or testimonies to be mistake free. ఎవరైతే సాక్ష్యాలు చెప్తున్నారో లేకపోతే పాస్టర్కి ముందుగా ఎవరైతే ప్రవక్తిస్తూ ఉంటారో వచనాలు చెప్తూ ఉంటారో వాళ్ళు కూడా ఎలాంటి తప్పులు లేకుండా అన్ని పరిపూర్ణంగా పరిపక్తంగా చేయాలని కోరుతాను. And I also expect people in and around me in the church to behave well with me. నా ఇరుగు పొరుగులో ఉన్న వారు కూడా ఎవరైతే సంఘంలో ఉన్నారో నాతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలనే ఒక కోరిక నేను కలిగి ఉంటాను. But church is not a place where we perform. కానీ ఈ ఒక సంఘం అనేటువంటిది మనము బహిరంగంగా చూపించే ఒక నటన కాదు. What is it a place of? మరి what is it a place for then in that case? సంఘంలో మరి ఏం జరుగుతుంది? దేనికోసం ఒక సంఘం ఒక స్థానం అయి ఉన్నది. Why are you coming to church? Are you coming to witness a performance? మనము ఇక్కడ ఏదో మనకు ఉన్నది చూపించుకోవడానికి వస్తున్నాం మా సంఘానికి. So church actually is a place where you come to be ministered unto. సంఘం అనేటువంటిది ఎక్కడైతే మనం ఏదో పొందుకునే స్థానంలో ఉంటామో ఆ ఒక స్థానం సంఘం అయి ఉన్నది. And the expectation for that ministry you have from God and God alone. ఆ ఒక పరిచర్య లేకపోతే మనకు దీవెనగా ఉండే ఆ ఒక వచనము కేవలం దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. Now some of the wrong attitudes that can come up when I don't have expectation from God. ఎప్పుడైతే నేను దేవుడి వద్ద నుండి నా కోరికలు కానీ ఆశలు కానీ కలిగి ఉండనో అప్పుడు కొద్ది తప్పుడు ప్రవర్తనలు నా నుండి బయటకు వస్తూ ఉంటాయి. When I am not when my expectation is not from God, I become judgmental in my attitude. నా కోరికలు కానీ నా ఆశలు కానీ దేవుడి మీద అది స్థాపించబడి లేకుంటే నా ఒక ప్రవర్తన అనేటువంటిది చాలా చెడుగా ఉంటుంది. I judge people. నేను ఎప్పుడు కూడా ప్రజల్లో తీర్పు తీరుస్తూ ఉంటాను. Instead of edifying them. అంటే వాళ్ళని బలపరచడం కన్నా వాళ్ళ ముందు తీర్పులు తీరుస్తూ ఉంటాను వాళ్ళ గురించి. A quick check. Who can tell me the first verse that we read? Only the reference. ముందుగా మనము చెప్పిన వచనం ఏదైతే మనం చదివినామో అది మాకు చెప్పండి. Psalm 62. Very good. Who can tell me the second verse that we read? ఎవరైనా చెప్పగలుగుతారా రెండో వచనం మనం ఏం చదివామో? Sure? నిజంగా? Good, you're with me. మీరందరూ నాతో ఉన్నారని. Okay, now come back. So when my expectation is not from God,
I become judgmental in my attitude. ఎప్పుడైతే నా ఒక కోరికలు ఆశలు దేవుడి మీద నేను స్థాపించనో అప్పుడు ప్రజల మధ్య నేను తీర్పు తీర్చేవాడిగా ఉంటాను. In the conference we heard Pastor Shala said, if I judge people, I will not have time to love them or edify them. ఒక కాన్ఫరెన్స్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ ఒక మాట చెప్పారు. ఏంటంటే ఎప్పుడైతే నేను ప్రజల్లో తీర్పు తీర్చడం, వాళ్ళలో న్యాయం చేయడం దీంట్లోనే మునిగిపోతూ ఉంటానో అప్పుడు వాళ్ళని ప్రేమించడానికి నా దగ్గర సమయం కొదువుగా ఉంటుంది. Example, sometimes people come to church and suddenly they stop coming to church. ఉదాహరణ కొరకు ప్రజలు సంఘానికి తరచుగా వస్తూ ఉంటారు, కానీ మరి చూస్తే వాళ్ళు ఆగిపోతుంటారు, అంటే రాకుండా ఉంటారు. During that time, what is our response or what is our reaction even in our minds? ఆ ఒక సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాం, మన మనసులో కూడా మన ఆలోచనలో కూడా We can be like, we can think like this. మనం ఇలాగా ఆలోచించవచ్చు. Oh, that person or that family was coming to regularly to church. They did not come. We don't know what happened, but not sure why they are not coming. But looks like there is some problem. వాళ్ళు ఒక కుటుంబము ఇప్పటివరకు సంఘానికి వస్తుండే కానీ అకస్మాత్తుగా వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. సమస్య ఏందో తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఇబ్బంది వాళ్ళకు ఉందని మనం అనుకుంటాం. But what we do not realize is we are just one wrong decision away from being in their place too. కానీ మనము కూడా ఆ ఒక స్థలంలో ఉండడానికి మనకు కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి అని మనం మర్చిపోతూ ఉంటాం. I'll give you a moment to just take that in. ఆ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను నీకు ఒక నిమిషం ఇస్తాను. Now, what do I do? The reaction that we expect or what is expected from us when somebody stops coming to church is, ఎవరైనా సంఘానికి రాకుండా వాళ్ళు ఆగిపోయి లేకపోతే మానివేస్తూ ఉంటారో అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? it's a family. Imagine somebody in your family decides to stay out. They left the family and they want to stay on their own. సంఘం ఒక కుటుంబం లాంటిది. ఊహించండి, మన కుటుంబం నుండి ఎవరైనా ఒకరు వాళ్ళు సొంతంగా వాళ్ళ ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. What do you do when your family member decides to stay out? You're like, okay, it's okay, their decision. I don't know what happened, what went wrong. They decided to stay out. Let's leave it at that. మనము అలాగా మన కుటుంబం నుండి ఎవరైనా ఒకరు మనకు వేరుగా జీవిస్తుంటే సరే, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం కదా, నేనేం చేయగలుగుతున్నాను, ఆ విషయాన్ని ఇంకా మర్చిపోదామని మన ప్రవర్తన అలా ఉంటుందా? Or do you go plead with God, Lord, I don't know what you will do, but I bring my family member back. లేకపోతే దేవుడి వద్ద వెళ్ళి, దేవా ఈ ఒక వ్యక్తిలో ఏమైందో నాకు తెలియదు, కానీ మీరే ఆ వ్యక్తిని తిరిగి రాగలరనే కోరిక మనలో ఉంటుందా? Do we do that? ఆ పని మనం చేస్తున్నామా? But now let's compare that. When somebody stops coming to church, are we doing that, or are we like literally judging them in our mind? I don't know, they were coming, they were fine, I don't know what happened, some problem, I think. These are the thoughts that come into our mind. కానీ అదే ఒక సంగతిని, ఆ పరిస్థితిని మనం సంఘంతో పోల్చుకుంటే, ఎవరైనా సంఘానికి రావడం మానివేస్తూ ఉంటే వాళ్ళ గురించి మనం ప్రార్థిస్తున్నామా, లేకపోతే వాళ్ళ గురించి మనం తీర్పులు తీర్చేవారిగా ఉన్నామా? So we have a responsibility. We are a family. If somebody is not coming, we have a responsibility to go before God and say, Lord, 3 weeks now that person has not been coming. You know what's happening in their life. Can you please intervene and bring them back? సంఘం అనేటువంటిది ఒక కుటుంబంగా ఉన్నది కాబట్టి కుటుంబ సభ్యులుగా మన అందరి మీద ఈ బాధ్యత ఉంది. ఎవరైనా సంఘానికి రావడం మానివేస్తుంటే వాళ్ళ కొరకు మనం దేవుడి వద్ద నుండి, దేవా ఇన్ని రోజులు అయింది ఆ వ్యక్తి రావట్లేదు, మీరే అతని జీవితంలో ఏదైనా కార్యం చేసి ఆ వ్యక్తిని తిరిగి తీసుకురమ్మని వాళ్ళ గురించి మనం ప్రార్థించవచ్చు. Okay, now today's introduction is not about people who are not coming. There is a different message behind this. అంటే ఈ రోజు వాక్యము లేకపోతే ప్రచారము ఎవరైతే సంఘాన్ని వదిలిపెట్టి ఉన్నారో వాళ్ళ కొరకు కాదండి. Yeah. The second point, when my expectation is not from God, my focus shifts towards people. ఎప్పుడైతే మన ఒక కోరిక కానీ ఆశ కానీ దేవుడి మీద స్థాపించబడదో లేకపోతే ఆయన నుండి రాదో అప్పుడు మన ఒక ధ్యాస అనేటువంటిది దేవుడి నుండి కాకుండా ప్రజలపై అది మళ్లించబడుతుంది. I come to church because my friend is coming to church. నేను సంఘానికి ఎందుకు వస్తున్నాను, ఎందుకంటే నా స్నేహితుడు సంఘానికి వస్తున్నాడు. My family is coming to church because the family who invited me is also coming to church. నా కుటుంబం సంఘానికి ఎందుకు వస్తుందంటే నన్ను సంఘానికి ఆహ్వానించిన కుటుంబం ఆ సంఘానికి వస్తుంది. That means if my friend stops or if that family stops coming, I am in doubt. అంటే నా ఒక స్నేహితుడు కానీ లేకపోతే మరొక కుటుంబం కానీ నేను వాళ్ళ సంఘానికి రావడం మానివేస్తే నేను కూడా మానివేస్తాను. Because my expectation is not from God, my expectation is my friend and from that family. ఎందుకంటే నా ఒక కోరిక అనేటువంటిది దేవుడి వద్ద నుండి కాదు, కానీ నా స్నేహితుడి గురించి లేకపోతే ఆ కుటుంబం నుండి నా కోరికలు ఉన్నాయి. So when our focus shifts to people,
ఎప్పుడైతే మన ఒక ధ్యాస ధ్యానం అనేటువంటిది దేవుడి నుండి ప్రజలపై మళ్లించబడుతుందో, we'll start noticing their smallest of the mistakes. అప్పుడు వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనం దాన్ని చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. Though we may not voice it out ever, but in our mind we have already kind of judged them, oh, this person has messed up or made a mistake. అంటే మనము దాన్ని నోరు విప్పి వాళ్ళతో చెప్పలేకుండా ఉండొచ్చు, కానీ మన మనసులో వాళ్ళ గురించి తీర్పులు చెప్తూ ఉంటాం. Because the root cause for this attitude is you are expecting things from a person instead of God. ఇలాంటి ప్రవర్తనకు మూల కారణం ఏంటంటే మనం ప్రజల నుండి మనం కోరిక కలిగి ఉన్నామే కానీ దేవుడి వద్ద నుండి కాదు. Church is not a place to perform. సంఘం అనేటువంటిది మన దగ్గర ఉన్న తలాంతులు కానీ ఏదైనా కానీ చూపించుకోవడానికి, అదొక నటించడానికి ఒక స్థలం కాదు. Church is not a place to witness a performance either. లేకపోతే ఆ ఒక నటనాన్ని గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలనే ఒక స్థలం కూడా కాదు. Church is a hospital. మనము సంఘం అనేటువంటిది ఒక వైద్య కేంద్రం లాగా ఉంది. Where you come for your holistic healing. అంటే మనకు ఏదో ఒక వ్యాధి నుండి విడుదల కావాలనే మనం ఇక్కడ వస్తూ ఉంటాం. Rejuvenation, recharge, and that healing is in three aspects: spiritual, physical, and in your mental aspects. మనకు ఆ స్వస్థత అనేటువంటిది మన శారీరకంగాను, మన ఆత్మీయంగాను, అలాగే మన మానసికంగాను ఆ ఒక స్వస్థత అనేటువంటిది మనకు దొరుకుతూ ఉంటుంది. It's a place of refuge. మనము ఎక్కడైతే మనం దాక్కోవచ్చో అలాంటి దాగుడు స్థలం సంఘమై ఉన్నది. In the battlefield, when you are tired fighting, it's a place where you come and just rest for a while to be rejuvenated. అంటే ఆ ఒక యుద్ధ భూమిలో మనం ఎప్పుడైతే పోరాడుతూ ఉంటామో, మనం పోరాడి అలసిపోతే ఎక్కడైనా మనం వెళ్ళి ఎక్కడైతే మనము చాలా విశ్రమిస్తూ ఉంటామో ఆ ఒక స్థలము సంఘమై ఉన్నది. Yes, we are in a warfare. Whether you accept it, deny it, identify it or not, we are in a warfare. There are two kingdoms at loggerheads with each other always. మనం అంగీకరించకపోయినా మనం ఎప్పుడు కూడా ఒక యుద్ధంలో ఉన్నాము. రెండు రాజ్యాలు వాళ్ళిద్దరు కూడా పోటాపోటీలో వాళ్ళు ఉన్నారు. And it's a place of refuge where I just come and hear something from God that will motivate me, that will edify me, that will charge me up to take on the next battle. నాకు అది విశ్రాంతినిచ్చే స్థలమై ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే నేను అలసిపోతూ ఉంటామో దేవుని ఒక వాక్యం అనేటువంటిది ఆ పరిస్థితి గురించి కానీ దేని గురించైనా కానీ అది మనకు తిరిగి బలాన్ని ఇస్తుంది. Whether you believe it or see it or not, we are all soldiers enlisted in God's army. మనము దాన్ని చూడవచ్చు లేకపోతే అంగీకరించవచ్చు లేదు, కానీ మనం అందరం కూడా దేవుని ఒక రాజ్యంలో ఉండే సైనికులం. Imagine if the soldiers have differences between themselves and they have problems with other groups of soldiers in the same kingdom. Imagine what will the other kingdom do unto us. ఊహించండి, ఒకే రాజ్యంలో ఉన్న సైనికులు ఇద్దరి మధ్య చాలా ఎత్తుపల్లాలు నడుస్తున్నాయి. అంటే ఒకరితో ఒకరు వాళ్ళు సరైన సంబంధంలో లేకుండా గొడవలు పడుతూ ఉంటే మరొక రాజ్యం వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తుంది? I think somebody this week they sent a video where two deers were fighting amongst each other and a tiger comes and just devours one of them. ఈ ఒక వారంలో ఎవరో గ్రూప్లో ఒక వీడియో పంపించారు. రెండు జింకలు వాళ్ళతో అది పోటాపోటీ పడుతుంటే ఒక సింహం వచ్చి దానిని మనం నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. There is a warfare out there. మనము కూడా ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. And there is a great attack on the leadership of the church. ఈ సంఘంలో ఉన్న నాయకత్వము వాళ్ళకు ఒక పెద్ద దాడి జరగబోతుంది. Because Satan knows that if he can get the leader to drift away, he can take care of the congregation as well. ఎందుకంటే సాతానుడికి తెలుసు ఒక నాయకుడు ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో ఆయన ఒక నిరీక్షణ నుండి దర్శనం నుండి మనము మళ్ళిస్తే గనుక ప్రజల్ని మనం ఆసానంగా చాలా సాధారణంగా వాళ్ళని మళ్ళించవచ్చు. Strike the shepherd, the sheep are scattered. That's a biblical principle. అంటే దేవుని ఒక వాక్యంలో నుండి వచ్చే ఒక సిద్ధాంతం ఏంటంటే ఎప్పుడైతే ఆ నాయకుడు దెబ్బ పొందుతూ ఉంటాడో అప్పుడు ఆ ఒక గొర్రెలు అనేటువంటిది కూడా చాలా సాధారణంగా సులభంగా అవి కూడా గాయపడుతూ ఉంటాయి. I know it's getting little heavy, but I want you to be with me, please. ఇది చాలా గంభీరమైన వాక్యమై ఉండొచ్చు, కానీ దీన్ని అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. It belongs to, this responsibility is there with each and every one of us. ఎందుకంటే ఈ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. As our leaders are out there, we need to cover them in our prayers. మన ఒక నాయకులు సంఘాన్ని నడిపించేవారు వాళ్ళ బయటకు వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రార్థనతో కప్పించే ఆ ఒక బాధ్యత మన మీద ఉంది. When they are involved in the work of snatching souls from the kingdom of darkness and bringing them into the kingdom of light,
do you think the enemy will spare them? ఎప్పుడైతే వాళ్ళు ఆ అంధకార రాజ్యం నుండి ప్రజలను రక్షించి ఈ వెలుగు రాజ్యంలోకి తెస్తూ ఉంటారో ఆ అపవాది లేకపోతే శత్రువు ఊరుకొని ఉంటారని మీరు అనుకుంటున్నారా? So we need to really stop and think, what is my responsibility towards my leader, the leader of the church, the team, the worship team, and my fellow family members in the church. మనము కూడా ఒకసారి ఆగి మనం ఏం ఆలోచించాలంటే, నా ఒక బాధ్యత సంఘాన్ని నడిపించే నాయకుడి పట్ల, ఆరాధన బృందం పట్ల, మరియు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో ఆ బృందం పట్ల, మరియు సంఘంలో ఉన్న సభ్యుల పట్ల నా బాధ్యత ఏంటి? My personal testimony, for the last 15 to maybe 17 years, I have seen God has been faithful in adding people and doing what he has been doing here in the church so faithfully, and he has been ministering unto us. గత 17 సంవత్సరాల నుండి నాకున్న ఒక సాక్ష్యం ఏంటంటే, దేవుడు చాలా నమ్మకంగా ప్రజలను ఈ సంఘానికి రప్పిస్తున్నారు, వాళ్ళని తీసుకొస్తూ, అలాగే వాళ్ళు కూడా రక్షణ పొంది ఎంతో వాక్యాన్ని ఆయన వాళ్ళకు బోధించి ఇంకా నమ్మకంగా ఇక్కడ పని జరిగేలా ఆయన చేస్తున్నాడు. My expectation, God taught me this, I am not saying this on my own, my expectation is not because of the numbers in the church. There were times when there were only 3 people in the service. నేను నిజంగా ఏం చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇది నేర్పించారు. నా కోరికలు అనేటువంటిది సంఘంలో పెరిగే సంఖ్య కొద్దీ అది ఉండదు. ఎందుకంటే సమస్య ఇలాంటి సమయాలు కూడా ఉన్నాయి. ముందుగా ఆ ఒక సంఘ ఆరాధనలో కేవలం 3 మాత్రమే ఆ సభకు ఉండేవారు. So when you have an expectation from God, God will minister unto you. ఎప్పుడైతే మనము మన ఒక కోరికను దేవుడి వద్ద నుండి కలిగి ఉంటామో, దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తూ ఉంటారు. Now finally, I'll just take a minute and conclude this introduction. ఆఖరిగా కొద్ది వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. So what do I practically do when I come to church? ఎప్పుడైతే సంఘానికి నేను వస్తుంటానో నిజంగా నేను చేస్తుంటాను. Expect God to address areas in your life through everything that is happening here. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా మన ఒక జీవితంలో జరుగుతున్న పొరపాట్లు కానీ ఏ విషయానైనా కూడా దేవుడు మనకి చూపించాలని మనం అడగాలి. The message, the testimonies, the introduction, the songs, the words in the song, and sometimes the fellowship after the service can also minister unto you and address an area which God wants to address in your life. అంటే ఇక్కడ జరిగే ఆరాధన కానీ ఆరాధనలో పాడుతున్న పాటలు కానీ బోధించబడుతున్న వాక్యం కానీ ఇచ్చే సాక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా తర్వాత మనం కలిగి ఉన్న సహవాసం కానీ దీన్ని కూడా దేవుడు ఉపయోగించి మన జీవితంలో ఎక్కడైతే మనం పొరపాటుగా ఉన్నామో ఆ ఒక ప్రాంతాన్ని దేవుడు మనకు చూపించవచ్చు. I want to finally share one secret with you. ఒక రహస్యాన్ని మీతో పంచుకోవాలని Do you want to listen to that secret? నిజంగా ఆ ఒక రహస్యాన్ని వినాలని మీరు Do you అనుకుంటున్నారా? really want to listen to that మీరు secret? వినాలని Do you ఆశపడుతున్నారా? want answers for problems in your life? మీ యొక్క జీవితంలో జరిగే సమస్యలకు మీకు జవాబు కావాలా? Do you want that secret? Yes, no? అవునా కాదా? You know what God has done in the church? సంఘంలో దేవుడు ఏం చేశారో మీకు తెలుసా? Sometimes he hides the solution to my problem in the portion that my fellow family member can minister unto me. కొద్దిసార్లు దేవుడు నా ఒక సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఇతర వ్యక్తుల్లో దేవుడు దాన్ని దాచిపెడుతూ ఉంటారు. That portion is not this person's, that portion is God's, but he has hid that in this person. ఆ ఒక పరిష్కారము వచ్చేది ఆ వ్యక్తి నుండి కాదు, కానీ అది దేవుడి నుండి వచ్చే పరిష్కారం, కానీ దేవుడు దాన్ని దాచిపెట్టింది ఆ పలానా వ్యక్తిలో. When I fellowship with this person and God unlocks, I repeat, God unlocks that portion to minister unto me and I get the answer to my problem. ఎప్పుడైతే నేను ఇతరులతో వెళ్ళి సహవాసం చేస్తుంటానో అప్పుడు దేవుడు ఆ ఒక పరిష్కారాన్ని మనకు విప్పి చూపిస్తూ ఉంటారో అప్పుడు మనకు అది బలపరిచేదిగా ఉంటుంది. Are you getting this? ఇది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? And you know what? You can miss this entire visitation of God if you judge this person. This person was translating and made so many mistakes. ఇప్పుడు మీరు కనుక ఆ వ్యక్తితో సహవాసం చేసుకోకుండా దేవుని యొక్క దర్శనాన్ని మీరు కోల్పోతే కేవలం ఆ వ్యక్తి పట్ల మనం తీర్పు మాత్రమే తీర్చగలుగుతాం. And you come to church and you go back the same way because you did not allow God to unlock what he has placed in this person to minister unto you. ఏ విధంగా మనం ఆ సంఘానికి వచ్చామో అదే విధంగా మనం తిరిగి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు మన కొరకు పెట్టిన పరిష్కారం ఏదైతే ఇతర వ్యక్తులు పెట్టి ఉన్నారో వాళ్ళతో సహవాసం చేయకుండా మనం దాన్ని కోల్పోయే వారిగా ఉన్నాం. You allowed the external things to cloud your mind, to come in between where you missed a visitation from God. అంటే బహిరికంగా జరిగే ఒక సమస్యలు కానీ వస్తువులు కానీ ఏదైనా అది మనకు మరియు ఇతర ప్రజలకు అడ్డుగోడగా అది మారి దేవుని యొక్క దర్శనం
దర్శనాన్ని మన పట్ల ఆపివేస్తూ ఉంటుంది. So I want to encourage everyone seated here, అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వారిని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. genuinely edify the other person in the church. ఎప్పుడు కూడా సంఘంలో ఇతరులను మనం బలపరచాలి. Whatever little thing, big thing they have done right, I mean genuinely you have to just go maybe say thank you for that song or thank you for that whatever you want to appreciate. మీరు వాళ్ళలో ఏదైనా ఒక అంశాన్ని ప్రశంసించాలనుకుంటే లేకపోతే వాళ్ళకు ఏదైనా చెప్పాలనుకుంటే నిజంగా ఒక మంచి మనసుతో వెళ్ళి మనం వాళ్ళకి చెప్పాలి. Sometimes you don't even have to say something, you have to just go and be with that person, and as they are sharing something that can minister unto you. కొద్దిసార్లు మనం ఏం చెప్పే అవసరం లేదు. మనం వెళ్ళి కేవలం ఆ వ్యక్తి పట్ల నించుంటే వాళ్ళు చెప్పే వాక్యాలు మనల్ని బలపరిచే విధంగా ఉంటాయి. And I just want to share one more thing that God has placed on my heart for quite some time now. కొద్ది కాలం పాటు దేవుడు ఒక విషయాన్ని నా ఒక మనసులో పెట్టారు, అది నేను మీతో చెప్పాలనుకుంటాను. We need to, there is no option, we need to cover the leadership of the church in our personal prayer. There are no options there. సంఘంలో ఉన్న నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా ఆ ఒక ప్రార్థనలో మనం పెట్టాలి. If you are really serious about our family members, the souls of our family members, our friends, our near and dear ones to be there with God, then we need to cover the leadership in our personal prayer. నిజంగా మన కుటుంబ సభ్యులు కానీ మన కుటుంబం సభ్యులు మనం ఎవరైనా కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళు రక్షించబడాలి కానీ లేకపోతే వాళ్ళు సంఘానికిలో ఉండాలని మీరు ఆశపడుతుంటే ఖచ్చితంగా మన సంఘ నాయకులను మన ప్రార్థనలో మనం పెట్టాలి. Cover them. వాళ్ళని ప్రార్థనలో మనం పెట్టాలి. Cover their families in your prayer. వాళ్ళ కుటుంబాలని ప్రార్థనతో మనం కప్పాలి. It is your responsibility. అది మన బాధ్యత అయి ఉన్నది. It is my responsibility. అది నా బాధ్యత అయి ఉన్నది. It is not an option. అది కేవలం ఏదో మనకు ఒక సాకు అనేటువంటిది కాదు. And if possible, if God leads you, you start your prayer list by praying first for your church leadership, and then you move on into your family and other things. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే మన ఒక ప్రార్థనను ముందుగా మన సంఘ నాయకుల గురించి ప్రార్థించిన తర్వాత మీ యొక్క కుటుంబాల గురించి మీరు ప్రార్థించవచ్చు. Remember, it doesn't matter who's speaking from the pulpit or who's singing in the worship team or who's sharing the testimony, because when you have an expectation from God, God will meet that expectation. ఇక్కడ ఎవరు వాక్యం చెప్తున్నారని, ఎవరు పాటలు పాడుతున్నారని, సాక్ష్యం ఇస్తున్నారని ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే మన కోరిక దేవుడి వద్ద నుండి ఉంటే ఆ ఒక కోరిక అనేటువంటిది తప్పకుండా నెరవేరుస్తారు. Go back home, read Psalm 62:5 once again. He was very, very clear. He said, wait only upon me. అక్కడ మరియు మీరు వెళ్ళి కీర్తన 62వ అధ్యాయం 5వ వచనం చదివినట్లుగా కనుక నా నుండి నీ నిరీక్షణ ఉండాలని దేవుడు ఖచ్చితంగా అక్కడ చెప్తున్నారు. May the Lord bless this portion. దేవుడి వాక్యాన్ని దీవించును.